ఏమని చెప్పగలం ఎంత ఎక్కడని ఏ ప్రాంతం అని ప్రకాష్ నగర్లోనే మన చుట్టుపక్కల. ఇంకా మిగిలింది ఏంటంటే ఈ పచ్చగా కనపడేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఆనాటి బ్లైండ్ స్కూల్, బోర్డింగ్ స్కూల్ అనేవాళ్ళు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెట్లు. ఒకప్పుడు అక్కడ ప్రకాష్ నగర్కి పెద్ద వాటర్ ట్యాంకర్ ఉండేది. ట్యాంకర్ కాదు అది, ట్యాంకు. ఆ ట్యాంకు మీద లైట్నింగ్ అబ్జార్బర్ ఆ రాడ్ లాంటిది ఒకటి ఉండేది అనమాట. అసలు ఆ ట్యాంకే ఇప్పుడు లేదనుకుంటా దాదాపు. కాకపోతే ఆ ప్రదేశం ఆ రోజుల్లో మేము ఆకాశంలోంచి చూసే పరిస్థితి ఏముంది. ఎప్పుడన్నా మా అనుభవాల్లో ఒక్కసారిగా అలా ఆ ట్యాంక్ పైకి ఎక్కాం, నేను మా మిత్రుడు మారుతి. అసలు ఎక్కనిచ్చేవాళ్ళు కాదనుకో, అక్కడ కాపలా వాళ్ళు ఉండేవాళ్ళు. అది బంగ్లా ఏరియా అనేవాళ్ళు, R&B బంగ్లా అనుకుంటుంది ఆ ప్రాంతం. అది అసలు రైల్వే స్టేషన్ ఎక్కడుందో గుర్తుపట్టే పరిస్థితే లేదని. ఆ రోజుల్లో అయితే నేను అనుకోవటం అక్కడ కనిపిస్తుంది. అదేదో ఎలక్ట్రిఫికేషన్ జరిగినటువంటి ఏరియా కాబట్టి అది బహుశా రైల్వే స్టేషన్ అనే అనుకుంటున్నాను ఆ ప్రాంతం. కళ్ళజోడు పెట్టుకున్నా ఈ వయసులో, మరి అది స్పష్టంగా కంటికే ఆనట్లేదు ఆ ప్రాంతం అంతా కూడా. అంతకుముందు రైల్వే స్టేషను ఇవన్నీ ఇంత ఎత్తులో కనుక చూస్తే అన్నీ అసలు దగ్గరగానే కనపడేవేమో. ఇప్పుడు దూరం పెరిగేదే ఉండదు కానీ ఇళ్ళు పెరిగి అన్నీ పక్కనే అనిపిస్తున్నాయి కదా.